చేయడం కోసం ఆ జీవో కూడా ప్రజల్లో అదే చేశారనే వ్యతిరేకత రావడం కోసం గత ప్రభుత్వంలో చేసింది మీరు చేశారన్న వ్యతిరేకత పెళ్ళుపుకటంతో దీన్ని డైవర్ట్ చేయడం కోసం అధికారుల మీద నిందలు వేసి వాళ్ళని పక్కకు పంపించే ప్రయత్నం చేస్తున్నారు ప్రభుత్వం. ఇది నాకున్న అభిప్రాయం. రైట్, ఓకే. ఒకసారి శ్రీనివాస్ గారి దగ్గరికి వెళ్దాం. శ్రీనివాస్ గారు, సో ఆ అంశం పక్కన పెడితే రెండోది నరసాపురం ఎంపీడీఓ అదృశ్యం కేసులో ఆయన ప్రసాదరాజు గారి మీద అభియోగాలు మోపుతూ రాసిన లేఖ డిప్యూటీ సీఎంకి రాశారు. ఏంటంటే అంతగా ఫ్రైటన్ అయ్యే పరిస్థితులు అప్పట్లో ఉన్నాయా, ఉండేవా? అంటే పాలకుల వేధింపులు కొంతమంది ఉద్యోగుల పైన ఇలాంటి ఒక భయోత్పాతాన్ని సృష్టించాయో ఇదే ఈ ఉదంతమే ఉదాహరణ అనమాట. ఇప్పుడు అదేదో ఫెర్రీకి సంబంధించినటువంటి అంశం, ఏదో బోట్ కాంట్రాక్టు ఒక 55 లక్షలు ఇవ్వాల్సిన వాళ్ళు ఇవ్వకపోవటం, ఇప్పిస్తానన్నటువంటి పెద్ద మనిషి ఏమో ఎన్నికల్లో ఓడిపోవటం, దరిమిలా ఇవాళ అతని ఉద్యోగ భద్రతకే భంగం వాటిల్లిన నేపథ్యంలో అతనికి ప్రత్యామ్నాయం ఏమీ లేక మరి ఏదో వీడియో ఒకటి వైరల్ అవుతుంది, ఆయన మాట్లాడిన మాటలు. నెక్స్ట్ వాళ్ళ కొడుకు కూడా చేసినటువంటి ఆరోపణలు, ప్రత్యేకించి ప్రసాదరాజు మీద ఇతను రాసిన లేఖ జనసేన పవన్ కళ్యాణ్కి ఉద్దేశించి. ఒక రకంగా చెప్పాలంటే నిజాయితీగా పనిచేసే వాళ్ళని, మాట విననాలనేమో పెద్ద ఎత్తున వేధింపులకి గురి చేసినట్లుగా, మరోవైపేమో వాళ్ళ చెప్పు చేతుల్లో ఉన్న వాళ్ళకేమో పెద్ద ఎత్తున పదోన్నతులు ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ఇవాళ అటు సీఎంఓలో ముఖ్యంగా చక్రం తిప్పినటువంటి అధికారి, ఆయన భార్య కూడా ఏదో ఉన్నత స్థానంలో ఎలా పదోన్నతులు పొందారో మనం చూసాము. గత ముఖ్యమంత్రి బంధువు అతనికి కూడా మరి నిబంధనలను అతిక్రమించి రిజిస్ట్రార్గా వేరే దీంట్లోకి రావటం యూనివర్సిటీలో చూసాం. ఎలా వీళ్ళు వాళ్ళ యొక్క ఆశ్రిత పక్షపాతం, బంధు ప్రీతి ఎలా పెడధోరణి పట్టింది. అంటే వాళ్ళను పట్టుకుంటే మనకి పదోన్నతులు వస్తాయి, లేదు చెప్పిన మాట వింటే మనకి ఆర్థిక ప్రయోజనాలు ఉంటాయి. ఈరోజు ఏదో పేపర్లో చూశాను, ఒక ప్రముఖ పత్రికలో, ఇప్పటికీ క్షేత్రస్థాయిలో వైసీపీ పోలీసులే అని బ్యానర్ హైటింగ్. క్షేత్రస్థాయిలో ఇప్పటికీ వైసీపీ పోలీసులే అంటే పోలీసులు వైసీపీ పోలీసులేంటి, టీడీపీ పోలీసులేంటి, ఎంత హాస్యాస్పదంగా ఉంది. అంటే ఇది మనం మీడియాని అనటం కాదు, ఇక్కడ వాళ్ళు రాసిన దానికి కాదు. అంటే వాళ్ళల్లో ఎంత చెడ్డ పేరు తెచ్చుకున్నారు ఆ అధికారులు, ఆ ఉద్యోగులు, టీడీపీ పోలీసులని లేకపోతే వైసీపీ పోలీసులని. పార్టీకిను ఉద్యోగానికి సంబంధం ఏంటి? ఒకవేళ పార్టీలో పనిచేయాలనుకుంటే పార్టీలోనే ఉద్యోగం చేసుకుంటే పోతుంది. లేదు ప్రభుత్వ ఉద్యోగంకి వచ్చినప్పుడు మన విజయ్ అన్నాడు వాళ్ళకు ఉన్నటువంటి ఆ కోడ్ ఆఫ్ కాండక్ట్, ఆ సర్వీస్ మాన్యువల్స్, వైసీపీ మాన్యువల్స్ అనేసాడు విజయ్ కూడా. సర్వీస్ మాన్యువల్స్ వదిలేసి వైసీపీ మాన్యువల్స్లో పనిచేస్తున్నారని. ఇది పెడధోరణి. ఇది ఏంటంటే మనం అనుకున్నాం ఆ భక్తి భయం పోవటం కాదు, బరితెగింపు వచ్చేసింది అనమాట. ఈ బరితెగింపుకి అడ్డుకట్ట వీళ్ళు వేయగలరా? ఎవరు? కూటమి ప్రభుత్వాన్ని ఇవాళ అనేక ఆశలతో మరి 164 సీట్లలో గెలిపించారంటే వీళ్ళ పైన మరి అంత బరువు పెట్టారు. ఈ 164 సీట్ల ఆధిక్యత వాళ్ళకి ఇవాళ దీన్ని అడ్డుకట్ట వేయటం మీద చూపించాలా, అంతే తప్ప ఏ మాత్రం ఉదాసీనత ఉపేక్ష గనక చూపించినట్లయితే వాళ్ళకి వీళ్ళకి తేడా లేదు. అరెస్ట్ ఏమన్నా జరిగే అవకాశం ఉందా? ఎందుకంటే ఎంపీడీఓ అదృశ్యం కేసులో చాలా తీవ్రమైన అభియోగాలు ఆయన ఎదుర్కొంటున్నారు. వాళ్ళ అబ్బాయి కూడా రాసిన లెక్కల్లో అనుమానాలు వ్యక్తం చేశారు. ప్రత్యేకించి ఆయన పేరుతో అతను మాట్లాడిన దీంట్లో ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ప్రసాదరాజు వేధింపుల వల్లే తన తండ్రి అన్న దీంట్లో ట్రేస్ అవుట్ అవ్వాలా. ముందుగా అది బాడీ ఇంకా దొరికినట్టుగా లేదు, అసలు ఆయన ఉన్నారా లేరా, అక్కడెక్కడో సరస్సు దగ్గర ఎక్కడో ఆయన కాలువ దగ్గర ఏలూరు కెనాల్ సెల్ ఫోన్ సిగ్నల్స్ అక్కడితో ఆగినాయి అంటున్నారు. అది బయటకు వస్తే తప్ప ఆ కేసు రిజిస్టర్ అయ్యి ఎంక్వైరీ చేసి ఇవన్నీ తర్వాత పరిణామాలు. ప్రసాదరాజు అరెస్టు జరుగుతుందా లేదా, అరెస్టులతో ఇది కాదు కదా. ముందు మనలో మార్పు రావాలి, వ్యక్తిలో నైతిక వర్తన రావాలన్నమాట. అంటే ఎక్కడో ఒక చోట దీనికి ఫుల్ స్టాప్ పెట్టకపోతే ఈ అట్రాసిటీస్ ఇంకా వాటి తాలూకు ఇంపాక్ట్
ఓ ఫ్రైటనింగ్ అట్మాస్ఫియర్ అలాగే ప్రివేల్ అవుతుందని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఆయన ఎవరో వేధించారని చెప్పి మనం చేయాల్సిన అవసరం ఏంటండి? మనం వెళ్ళిపోతాం, ఇంకో పోస్టులో జాయిన్ అవుతాం. ఇప్పుడు ఇక్కడే ఉండాలని ఏమైనా ఉందా? ప్రభుత్వ ఉద్యోగికి ఏ శాఖలో అయినా చేసుకోవచ్చు, ఏ ఉద్యోగం అయినా ఏ చేసుకోవచ్చు. స్థాయిలో ఆయన టార్చర్ అనుభవించుంటారు అది కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి కదా. అంటే ఇప్పుడు తను రిటైర్ అవుతున్నాడంట, ఇప్పుడు త్వరలోనే అక్కడికి వచ్చి కూడా 4 నెలలు అవుతుందంట. ఆ కుటుంబం యొక్క క్షోభ మరి అది మామూలు క్షోభ కాదు, ఏ కుటుంబానికి రాకూడనటువంటి కష్టం. ఇవాళ ఉద్యోగులు ఒకవైపు వేధింపులు, మరోవైపు ఏమో ఈ టార్చరు, అనేక క్షోభ మనం చూసాం. కాకపోతే ఒకటి, పాలకులకు ఉద్యోగులకు మధ్య మనం అనుకున్నట్టుగా ఆ గీత చెరిగిపోవడం వల్ల వచ్చిన దుస్సంప్రదాయాలే ఇవన్నీ, దుష్ఫలితాలే ఇవన్నీ కూడా అనమాట. ఇవాళ సిపిఎస్, జిపిఎస్, జిఓ ఇది వచ్చిందండి. ఇదొకటే కాదు, రేపొద్దున సిఆర్డిఏకి సంబంధించింది ఏదన్నా వస్తే, ప్రజా తీర్పు ఇచ్చింది దేనిపైన, కొన్ని అవివేక నిర్ణయాలు గత ప్రభుత్వం తీసుకుంది కాబట్టి వాటి వ్యతిరేకంగా ప్రజలు రెబల్ అయ్యారు, ర్యాలీ అయ్యారు కూటమి వైపు. ఆ విధాన నిర్ణయాల జీవోలే ఇలా బయటకు వస్తుంటే ఇది మరి దీనికి చెప్పాల్సింది ప్రభుత్వమే. చెప్పలేకపోతే అది అసమర్థతగా కూడా చూసే అవకాశం ఉందన్నమాట. ఇప్పుడు ప్రసాద్ రాజు అరెస్టు జరుగుతుందా లేదా, మీన్ టైం మనకు తెలుస్తుంది. రామ్ కుమార్ గారు మీరేమంటారు? ప్రసాద్ రాజు గారి మీద వచ్చిన అభియోగాలు అండ్ ఎంపీడీఓ అదృశ్యం, ఆయన డిప్యూటీ సీఎంకి వచ్చిన అడ్రస్ అయిన లెటర్, వాళ్ళ అబ్బాయి అయితే నేరుగా అభియోగాలు ప్రసాద్ రాజు గారి మీదే పెట్టారు. అదృశ్యం వెనకాల ఆయన ఉన్నారు. ఇలా ఒక్కళ్ళొక్కళ్ళు వైసీపీ ఫార్మర్ ఎమ్మెల్యేస్ కావచ్చు, ఫార్మర్ మినిస్టర్స్ కావచ్చు, వీళ్ళందరి మీద అభియోగాలు తెర మీదకి వస్తున్నాయి. మరో పక్కేమో ఆయన రెడ్ బుక్ సంగతి ఏం మాట్లాడరు. అది విజయ్ కిరణ్ గారిని అడుగుతాలేండి, అదేమన్నా బైండింగ్ ఇచ్చారో ఆ రెడ్ బుక్, ఇంకా దాంట్లో డీటెయిల్స్ బయటికి రావట్లేదు. రామ్ కుమార్ గారు మీరు ఈ విషయం చెప్పండి. ఇలా ఎలిగేషన్స్ ఎదుర్కొంటున్న ఫార్మర్ ఎమ్మెల్యేస్, మీరు కొన్ని విషయాలు చాలా గట్టిగా ఇబ్బంది పెడుతున్నారు వాసుదేవ్ గారు. అధికారంలోకి వచ్చాక ప్రతిపక్షం లేకపోయినా గట్టి ప్రతిపక్షంలో ఇంకా మీరే పట్టుకుంటున్నారు. కొన్ని విషయాలు బయటికి కొన్ని రావడానికి, కొన్ని ప్రక్షాళన చేయడానికి టైం లేదు. కానీ పాత విషయాలన్నీ కూడా చూడుతుంటే చాలా బయటికి వస్తున్నాయి. ఇప్పుడు ఈ విషయం అనే కాదండి, నిన్న ఎక్కడో మట్టి తవ్వకాలు చేస్తున్నారు ఉత్తరాంధ్రలో అని, ఎర్రమట్టి దిబ్బలు సార్, ఎర్రమట్టి దిబ్బలు, దాన్ని ఇప్పుడు తెల్లారేటప్పటికి హుటాహుటిగా దానిపైన స్పందించారంటే ఒక మాట ఏంటంటే పై చిన్నదాకా కూడా